హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ జొత్త సరదాగా ఫుల్ వీడియో ఏంటా అని అనుకుంటున్నారా? చెప్పేనా వీడియో అయితే మీకు నచ్చిద్ది, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా 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 డబల్ టచ్ చేసి స్కిప్ చేయకండి. వీడియో లాంగ్ వరకు మొత్తం చూడండి. ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, నైట్ లేట్గా పంపించింది. రంజాన్ టైంలో వెళ్ళినట్టే నైట్ కూడా అలాగే వెళ్ళాము. 1 గంటకి వెళ్ళాము రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళి పడుకునేసరికి స్నానాలు అవి చేసుకుని బెడ్షీట్లు ఇవన్నీ సదురుకుని పడుకునేసరికి ఎంత అవుతుందంటే 1:40 అవుతుంది. 1:40కి వెళ్ళి అలా పడుకున్నాము. అలా పడుకొని ఫోన్ చూస్తూ ఉన్నాను. వెళ్ళంగానే మంచం ఎక్కేగానే నిద్రట్టేది కదా మనకి. కొంచెం సేపు సొల్లు లేదా సోదా ఏదో తినాలి కదా. అలాగనే చెప్పేసి ఫోన్ చూసుకుంటా కూర్చున్నాను. ఫోన్ చూసుకుంటా కూర్చుంటే నా పక్కన రెండున్నాయి దొస్పోతులు. అలా ఎక్కరంటే ఎలా నిద్రడిపోతారు, గురకలు పెట్టుకుంటా. మెలకువే ఉండదనమాట. మెలకు ఉండకపోతే సరే అని చెప్పేసి నేను ఫోనే చూస్తున్నాను అన్నాను కదా. ఫోన్ చూస్తుంటే సడన్గా సైలెంట్గా ఇక కొంచెం నిద్రలోకి జారుతున్నాను. నేను కూడా కునిపట్లు వస్తుందిగా అని చెప్పేసి నిద్రలోకి జారుతా పడుకుని ఉంటే ఈ లోపల కరెక్ట్గా 2 నిమిషాలు అవుతుంది. అబ్బా 2 నిమిషాలు అయ్యేసరికి డమేల్మని పేలిపోయింది బాంబు. ఎక్కడ పేలిపోయిందో ఏమో. ఇక ఆ టైంలో నాకు వచ్చింది టెన్షను. అమ్మో, ఇక్కడ కూడా పడిపోద్దేమో, నేను చచ్చిపోతానేమో, నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళనేమో, నా పిల్లల్ని చూడకుండా నేను ఇక్కడే చచ్చిపోతానేమో అన్నంత ఆలోచన వచ్చేసింది. ఏడుపు కూడా వచ్చింది. అయితే కొంచెం కంట్రోల్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఏడితే మళ్ళీ నా గ్లామర్ షేడ్ అయిపోద్ది అని చెప్పేసి కంట్రోల్ చేసుకున్నాను ఏడుపుని. డమేల్మని పేలింది. మళ్ళీ రెండోసారి ఒక 5 నిమిషాల గ్యాప్లో రెండోసారి కూడా డమేల్మని మళ్ళీ పేలిపోయింది. పెద్ద సౌండు అని అంటే చెవులు దద్దరిల్లే అంత సౌండ్ వచ్చింది. అంటే మరి ఇక్కడెక్కడ ఈ లోకల్లో ఎక్కడ పగిలినాయో ఎవడ తెలుసు. అలా పగిలేసరికి మళ్ళీ వెంటనే ఫోన్లో సైరన్ మోగుతూ మొదలెట్టింది ఫోను. అదేదేదో మాట్లాడద్ది కంప్యూటర్, సిగ్నల్ ఎత్తది ప్రమాదం ఉన్న చోటల్లా. అలా ఫోన్లో ప్రమాదం ఉందని చెప్పేసి సిగ్నల్ మోగేస్తుంది. దాన్ని ఏమో ఆఫ్ చేసి సైలెంట్గా నా పక్కన ఉన్న వాళ్ళు లేపేసి చెప్పాను, బాంబులు పేలుతుంది, నాకు భయం వేసేస్తుంది అని చెప్పేసి నా పక్కన ఉన్న ఇద్దరిని లేపేసి వాళ్ళిద్దరికి చెప్తే వాళ్ళు కొంచెం భయపడ్డారు. వాళ్ళు భయపడేసరికి పైకి వెళ్ళిపోదామా, పైన పడుకుందామా అన్నారు. పైకి వెళ్ళినా ఎక్కడ పడుకుంటాము అని చెప్పేసి అలాగే అదే రూమ్లో అలాగే ఉన్నాము. కొంచెం సేపు అయిన తర్వాత నాకు అసలు నిద్రట్లేదు. ఇంకా నాకు ఇల్లు గుర్తొచ్చేసింది, నా పిల్లలు గుర్తొచ్చేసరి. ఏంటా కష్టపడడం కోసం, ఏంటి పట్టుకుట్టు కోసం ఎంత దూరం వచ్చి కష్టపడుతుంటే ఈ బాంబులు ఏంటి, ఈ యుద్ధాలు ఏంటి అని చెప్పేసి ఆలోచించుకుంటే ఇంకా అలాగే ఉండిపోయాను. పడుకునేసరికి 4 అయింది. అబ్బా, ఈ యుద్ధాల కారణంగానో ఏమో ఏంటో తెలియదు కానీ ఆకాశాన్ని అంటుతున్నాయి. 1 దినార్ వచ్చేసి ఇండియా కరెన్సీ, 1 దినార్ ఇండియానికి అది ట్రాన్స్లేషన్ ఎంత ఉంది అని అంటే 1 దినార్ వచ్చేసి 306 రూపాయలు ఉంది. నిన్న 306 రూపాయలు ఉంటే 306 రూపాయలు అయితే నేను మొన్న జీతం కట్టలేదు. రంజాన్కి డబ్బులు వచ్చినాయి కదా, మొన్న వీడియో చేశాను కదా నాకు ఎంత వచ్చినాయి రంజాన్ డబ్బులు అని చెప్పేసి. మొన్న అయితే నేను కట్టలేదు. నాకు అవసరం ఉంది, వచ్చే నెలలో కట్టుకుందాము అని చెప్పేసి నేను కట్టలేదు. కట్టకపోయేసరికి ఆ డబ్బులు నేను సడన్గా చిన్న అవసరం వచ్చేసరికి వెళ్ళి మా బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నాకు ఇంటికాడ అర్జెంట్ పని ఉంది, నా డబ్బులు మొత్తం కట్టేయి అని చెప్పేసి అన్నాను. నేను ఎంత ఇచ్చాను, నా జీతం ఎంత, 120 రూపాయలు, 120 దినార్లు. 120 దినార్లును నాకు మొన్న రంజాన్కి ఎంత వచ్చింది, 42 దినార్లు వచ్చింది. అది ఇది కలిపితే 162 దినార్లు. 162 దినార్లలో ఏం చేశానంటే నా పక్కన ఉన్నాము ఒక 10 దినార్లు తీసుకుంది. నా దగ్గర 132 దినార్లే ఉంటాయి కదా. అయితే ఈ మధ్యన స్పైసీ ఫుడ్లు అని చెప్పేసి రంజాన్ డబ్బులు రాగానే ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాం. ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి బ్లూటూత్ ఆర్డర్ చేసుకున్నాను అన్నాను కదా. ఇలాగా అదో 10 దినార్లు అవజేసేసాను. ఇంకెంత ఉంటాయి, 22 దినార్లు. 22 దినార్లు అయిన 120 దినార్లు నా సాలరీ డబ్బులు.
142. 142లో ఆ 2 పక్కకు పెట్టేయాలి. ట్రాన్స్ఫర్ ఛార్జీ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తే దినార్ నూసు కట్ చేసుకుంటాడు కదా బ్యాంకోడు. ఆ ట్రావెల్ ఛార్జ్ దినార్ నూసు పక్కకు పెట్టేయండి. ఆ 2 దినార్లు పక్కకు పెట్టేసి ఇంకా నాకు డబ్బులు అవసరం అయితే మా బాబాకి ఏం చెప్పానంటే, బాబా నాకు డబ్బులు కొంచెం అవసరం, నాకు ఇంకా 25 దినార్లు ఎక్స్ట్రా వేసి నాకు 165 దినార్లు కట్టు బాబా అని చెప్పి మా బాబాని అడిగాను. వాళ్ళని అడుగుతాం ఎందుకులే అని చెప్పి డైరెక్ట్ మా బాబాని అడిగితే మా బాబా 165 దినార్లు పంపించాడు. ఈ దినార్ నూసు ట్రావెల్ ఛార్జ్ అని నేను విడిగా ఇచ్చుకున్నాను. అలాగే 165 దినార్లు కడితే నిన్న రేట్ ఎంత ఉందంటే 306 రూపాయలు ఉంది. 306 రూపాయలు ఉంటే ఆ 165 దినార్లకి ఎంత వచ్చిందంటే చూపిస్తాను మీకు. నాకు డబ్బులు పంపగానే స్లిప్పు చేతికి ఏమీ ఇవ్వలే, కానీ ఇక ఫోటోలు పెడతారు. నాకు ఫోటోలు పెట్టేసరికి చూపిస్తాను. నాకు ఫోటో పెడితే ఎంత వచ్చినాయి అంటే మీకు కనిపిస్తుందా, జూమ్ చేస్తానే కొంచెం. డబ్బులు బ్యాక్ కెమెరా పెడతా. ఇదిగో టోటల్ అమౌంట్ అయితే 166 దినార్ల 250 ఫిల్స్. ఇదిగో నేను ఇచ్చిన డబ్బులు అనమాట. ఇదేమో పైన దినార్ నూసేమో ట్రావెల్ ఛార్జ్, అది తప్పితే ఆ ట్రావెల్ ఛార్జ్ తీసేసి ఇగో 165 దినార్లు. 165 దినార్లు అయితే నాకు టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 165 దినార్లకి 50,491 రూపాయలు పడింది. నాకు నా ఈద్ డబ్బులు మొత్తం అన్నీ కలిపితే నాకు 50,000 అంత చిల్లర వచ్చింది. నాకు టోటల్ అమౌంట్ అయితే అంత వచ్చింది. ఎందుకు వచ్చింది అంత రేటు అని చెప్తే 306 రూపాయలు ఉంది. నిన్న ఆకాశాన్ని అంటుతుంది రేటు. యుద్ధాల కారణంగానో ఏంటో తెలియదు. అందుకే రాత్రి యుద్ధం గురించి కూడా ఆ బాంబుల గురించి చెప్తున్నాను. నేను వచ్చిన కొత్తలో దినార్ వచ్చేసి ఎంత ఉండేదంటే 250 రూపాయలు ఉండేది. సంవత్సరం క్రితం 250-260 రూపాయలు ఉండేది. సరేలే అనుకునేదాన్ని. ఇప్పుడు అదే ఎంత పెరిగిందంటే నేను వచ్చినప్పటికి ఇప్పటికి 60 రూపాయలు పెరిగింది. దినార్ వచ్చేసి ఒక్క దినార్ ఇక్కడ వీళ్ళకి రూపాయతో సమానం. అది మనకు రూపాయలు ఎలాగో వీళ్ళకి కూడా 1 రూపాయతో సమానం ఆ డబ్బులు. అంత హైలైట్ ఉంది. ఇంత కష్టపడేది కూడా, ఇంత కష్టపడుతున్న నెలంతా అలా తీసుకునేసరికి ఇలా పంపించేయాలి. అలా ఉంటుంది మనతో. ఏం చేయాలి, తప్పదు కదా బాధ్యతలు. అది మ్యాటర్ అయితే చెప్పాలనుకున్నది. అది నేను మ్యాటర్, ఇంకేం లేదు. అదే జీతాలు అంత హైలైట్ ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళకి కూడా లేదు ఇండియాలో అంత సాలరీ. ఇక్కడ పాకి పని చేసి కొండల సొమ్ములు దోమే వాళ్ళకి అంత జీతాలు. అదైనా కష్టపడడమే, ఊరుకునేం కాదు కదా, సచ్చులాగా చేస్తున్నాము ఊరుక. అయినా పర్వాలేదులే, బాగానే ఉంది. ఇంకేంటి మరి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి అబ్బా. పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళని, డ్యాన్సులు చేసేవాళ్ళని, ఇన్స్టాలో ప్రమోషన్స్ చేసేవాళ్ళని వీళ్ళని సపోర్ట్ చేస్తారు. కానీ చచ్చేలాగా వీళ్ళకి దేశాలు అంతా కష్టపడే వాళ్ళకి ఒక చిన్న లైక్ ఎవరు, ఏమి ఎవరు. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల 10 మందికి షేర్ అవుద్ది ఆ వీడియో. మీది ఏం పోతుంది, ఏమి పోతలేదు. చిన్న లైక్ ఇవ్వచ్చు, కానీ నన్ను కూడా సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా మంచి మంచి కంటెంట్లు తెస్తాను నేను, మంచి వీడియోలు తీస్తాను. అంటే ఇక్కడ గల్ఫ్లో ఏం జరుగుతుందో అంటే నాకు కొన్ని రోజులు టైం పడుద్ది. నేను ఎందుకంటే బయట తిరుగుతాను, మా మేడం బయట తిప్పుద్ది, ఎందుకంటే నేను పిల్లలు చూసుకుంటాను కాబట్టి. బయటకు వెళ్ళినప్పుడు ఆ బయట లొకేషన్స్ అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. మంచి మంచి వీడియోలు మీకైతే చూపిస్తాను. నన్ను కూడా సపోర్ట్ చేయండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సరేనా, ఇంకేంటి మరి. వీడియో అయితే ఇంతే.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కదా, నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.